ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ కోసం కాకపోయినా మసీదుల కోసం ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. ఎంఐఎంకు ఓటు వేయకపోతే ప్రార్థనా మందిరాలను కూడా లాక్కుంటారన్నారు. దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేశారన్నారు. మీకు నచ్చినా నచ్చకపోయినా బయటకు వచ్చి ఓటు వేయాలన్నారు. మజ్లిస్కు ఓటు వేయకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్కు మద్దతిచ్చినట్లని అసదుద్దీన్ అన్నారు. याद रखिए, अगर आप अपने वोट का इस्तेमाल नहीं करेंगे तो फिर आप कैसे अपनी पसंद और नापसंद का इजहार करेंगे। बल्कि मैं तो ये कह रहा हूं कि अगर आप मुझे पसंद नहीं है तब भी निकल कर वोट डालिए ताकि आपकी आवाज रह सके। और जो लोग ये समझ रहे हैं कि मेरे एक वोट से क्या होगा, तो याद रखिए, मैं जिम्मेदारी के साथ कह रहा हूं, अगर आप अपना वोट जो आप मजलिस को चाहते हैं और मजलिस को अपनी सियासी आवाज समझते हैं, अगर आप निकल कर वोट नहीं डालेंगे तो मुझे कहना पड़ेगा कि आप उन ताकतों की तायीद कर रहे हैं जो बुलडोजर के जरिए गरीबों का घर तोड़ रहे हैं। अगर आप मजलिस को चाहते हुए भी अपना वोट का इस्तेमाल नहीं करेंगे तो फिर आप उन लोगों के अज़ाइम में आसानियां पैदा कर रहे हैं जो इबादत गाहों को छीनना चाहते हैं। अगर आप मजलिस को चाहते हुए भी मजलिस के हक में अपने वोट का इस्तेमाल नहीं करेंगे तो फिर आप उन ताकतों को इख्तियार बख्श रहे हैं जो भारत में यूनिफॉर्म सिविल कोड को लागू करके हमको हमारे तौर तरीके से जो हम अपनी शादी करते हैं उससे हमको रोकना चाहेंगे। अगर आप मजलिस को चाहते हुए अपने वोट का इस्तेमाल नहीं करेंगे 13 मई में तो फिर आप अपने आप को ही नहीं बल्कि पूरे मुल्क के अक़लियतों को, दलितों को, गरीबों को CAA, NPR, NRC के कानून का शिकार बनाएंगे। अगर आप मजलिस को चाहते हुए भी बगैर किसी जेन्युइन रीजन के अपने वोट का इस्तेमाल 13 तारीख को नहीं करेंगे तो फिर आपके दिलों में मुख्तार अंसारी की मौत का गम नहीं है। अगर आप मजलिस को चाहते हुए भी 13 तारीख के दिन अपने वोट का इस्तेमाल नहीं करेंगे तो फिर याद रखिए, जो ताकतें आपकी और हमारी शनाख्त को मिटाना चाहती हैं इसके जिम्मेदार आप भी रहेंगे कि पोलिंग परसेंटेज को बढ़ा। ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ప్రచారంలో అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ కోసం కాకపోయినా మసీదుల కోసం ఓటు వేయాలని ఆయన ముస్లింలను కోరారు. సో ఈసారి ఎంఐఎం కు ఓటు వేయకపోతే ప్రార్థనా మందిరాలు కూడా లాక్కుంటారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేస్తారంటూ కూడా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా పాత బస్తీ ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా ఈసారి మాత్రం బయటికి వచ్చి ఓటు వేయాలంటూ కూడా ఆయన ఏదైతే కొన్ని కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి ముప్పు పొంచి ఉందంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. సో బీజేపీని కానివ్వండి, ఆర్ఎస్ఎస్ ని పూర్తిగా తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి వాటి ఉనికిని తుడిచిపెట్టాలంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో చాలా హాట్ గా మారాయని చెప్పొచ్చు. ఇటీవల గత 2 రోజుల క్రితం కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసుకున్నట్లయితే ఓవైసీ బ్రదర్స్ ని తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టి స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని కుట్ర చేస్తున్నారంటూ కూడా గత 2 రోజుల క్రితం అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఏదైతే బ్యాక్ టు బ్యాక్ ఓవైసీ బ్రదర్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం ఇటు బీజేపీ కూడా అదే విధంగా ధీటుగా ఎదుర్కొంటుంది. సో హైదరాబాద్ సెగ్మెంట్ పరిధిలో చూసుకుంటే మాత్రం జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం అయితే హాట్ గా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.